హైదరాబాద్ నుంచి కేరళం పర్యటనకు బయలుదేరారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఇవాళ కేరళలో ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొనున్నారు. మరికాసేపట్లో కోవలం నియోజకవర్గంలో రోడ్ షోలో సీఎం రేవంత్ పాల్గొంటారు. అనంతరం ఉదయం 10:30 గంటలకు మావేహకారంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. ఇక మధ్యాహ్నం 2 గంటలకు పతానపురలో రోడ్ షోలో పాల్గొని ప్రసంగిస్తారు సీఎం రేవంత్ రెడ్డి. ఇదిలా ఉంటే ఏప్రిల్ 7న తిరువనంతపురంలో ముఖాముఖి చర్చకు సిద్ధమని కేరళం సీఎం పినరై విజయన్ కు సవాల్ విసిరారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ అభివృద్ధిపై విజయన్ పాత డేటాతో విమర్శలు గుప్పిస్తున్నారని ఫైర్ అయ్యారు. కేరళం సీఎం చెబుతోన్న గణాంకాలు పాతవని, డిసెంబర్ 2023 నాటికే ఆ పాత శకం ముగిసిందని తెలిపారు. తెలంగాణ వృద్ధి రేటు టాప్ అని 2024-25లో తెలంగాణ జీఎస్డీపీ 10.1% వృద్ధి సాధించింది అన్నారు. పెద్ద రాష్ట్రాల్లో తెలంగాణ నెంబర్ 1 స్థానంలో ఉందని గుర్తు చేశారు. రైతు సంక్షేమం ధ్యేయంగా 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేశామని, దీని ద్వారా 25,36,000 మంది రైతులకు లబ్ధి జరిగిందన్నారు. గడిచిన 28 నెలల్లో 67,763 ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు పూర్తి చేశామన్నారు. కేరళంలో పారిశ్రామిక వృద్ధి కుంటుపడిందన్న సీఎం రేవంత్ మోహన్ లాల్ ఫేమస్ డైలాగ్ తో విజయన్ పై సెటైల్ వేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా కాంగ్రెస్ బ్యూరో చీఫ్ ప్రేమ్ అందిస్తారు. ప్రేమ్, స్వర్ణ, మీరన్నట్టుగా కేరళం ఎన్నికల ప్రచారంలో రాష్ట్రానికి సంబంధించినటువంటి సీఎం రేవంత్ రెడ్డితో పాటు ముఖ్య నేతలంతా కూడా ప్రచారంలో బిజీగా ఉన్నారని చెప్పి చెప్పుకోవచ్చు. అటు నిన్నటి వరకు డిప్యూటీ సీఎం తో పాటు మంత్రులు శ్రీధర్ బాబు ఇప్పటికీ అక్కడ ప్రచారం చేస్తున్నారు. అజారుద్దీన్, పుదుచ్చేరిలో పొన్నం ప్రభాకర్, ఇక్కడ కేరళంలో సీతక్క, ఇట్లా సగానికి పైగా కేబినెట్ మంత్రులంతా కూడా కేరళంలో ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ముఖ్యంగా ఆ ప్రచారానికి సంబంధించి కనుక చూసుకుంటే ఇది 2వ విడతలో భాగంగానే రేవంత్ రెడ్డి ప్రచారానికి నిన్న బయలుదేరారు. ఈ రోజు జరిగేటువంటి ప్రచారంలో కూడా ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం అయినటువంటి కమ్యూనిస్ట్ పార్టీపై తాను విమర్శల ఆస్త్రం గుర్తించారు. ఇప్పటికీ మరొకటి లేఖ కూడా విడుదల చేయడం జరిగింది. ముఖ్యంగా దేశంలో అత్యంత ఎక్కువగా లిటరసీ ఉన్నటువంటి స్టేట్ ఏదైనా ఉందంటే దాంట్లో కేరళ. దానికి నిజానికి అది ఎవరు కాదనలేనటువంటి అంశం. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, కొంత పరిశ్రమలు కానీ లేకపోతే ఎడ్యుకేషన్ పరంగా టీచర్స్ కానీ, దేశవ్యాప్తంగా ఇంగ్లీష్ బోధించేటువంటి మెజార్టీ స్కూళ్ళలో కూడా కేరళకు సంబంధించినటువంటి వారు ఉంటారనేటువంటి దాంట్లో సందేహం లేదు. అయితే ప్రధానంగా ఏదైతే కేరళ సీఎం పినరై విజయన్ కి రాసినటువంటి లేఖలు, ఎందుకంటే తాను రాసినటువంటి లేఖను కనుక మనం గమనిస్తే కేరళ అభివృద్ధి మోడల్లో లోపాలను చూస్తూ 60 ఏళ్లలో జరిగినటువంటి అక్కడ అభివృద్ధికి పినరై విజయన్ ఎల్డీఎఫ్ ప్రభుత్వం మాత్రమే కారణమని చెప్పడాన్ని రేవంత్ రెడ్డి తప్పుపట్టారు. ఇక మా 28 నెలల ప్రభుత్వంలోనే సంపూర్ణ ప్రగతిని కూడా సాధించినట్టుగా తాను వెల్లడించినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. గణాంకాల విషయంలో గతంలో ఎప్పుడో ఉన్నటువంటి వాటన్నిటిని తీసుకొని ఇప్పటికీ బేరీజ్ వేస్తూ మా ప్రభుత్వం ఇవి సాధించిందని చెప్పి ఆ ప్రభుత్వం చెప్పుకుంటుందని చెప్పేసి కూడా వారు చెప్పడం జరిగింది. ఇక 70 ఏండ్ల కేరళ ప్రస్థానాన్ని 28 ఏండ్ల తెలంగాణ ప్రస్థానాన్ని పోల్చి చూడడం ఆ స్థాయికి తగ్గటువంటి పోలిక కాదు అని చెప్పి చెప్పడం కూడా వారు చెప్పారు. ఇక ఎస్డిజి సూచికకు సంబంధించినటువంటి అంశం, నీతి ఆయోగ్ ఇచ్చినటువంటి ఆ అంశాన్ని అయితేనేమి, లేకపోతే గతంలో కాంగ్రెస్ అక్కడ అధికారంలో ఉన్నప్పుడు తీసుకొచ్చినటువంటి కొన్ని ప్రభుత్వ పథకాలను కూడా వారు గుర్తు చేయడం జరిగింది. ఇక పేదరికం విషయంలో కూడా కేరళలో ఏదైతే పేదరికపు రేటు సంబంధించినటువంటి అంశము, మన రాష్ట్రంలో ఉన్నటువంటి పేదరికానికి సంబంధించిన దాన్ని కూడా పోల్చి చూడడం జరిగింది. ఇక శిశు మరణాల రేటుకు సంబంధించినటువంటి అంశము, అక్షరాస్యత, అక్కడ ఉన్నటువంటి ఏదైతే పరిశ్రమలు కానీ, మన రాష్ట్రానికి వచ్చినటువంటి పరిశ్రమలు, వీటితో పాటు దేవుడికి శబరిమల, ఎందుకంటే కేరళ అంటే గాడ్స్ ఓన్ కంట్రీ. దాంతో పాటుగా అక్కడ శబరిమల ఏదైతే కేరళలో ఉన్నటువంటి శబరిమల బంగారు కుంభకోణం విషయంలో కూడా పినరై విజయాన్ని అంశాన్ని కూడా వీరు ప్రస్తావించడం జరిగింది. ఇక ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు నిర్వహిస్తున్నటువంటి బంగారాన్ని కూడా దోచుకున్నారని చెప్పేసి చెప్పారు. దానిపై బీజేపీ అక్కడ ఉన్నటువంటి కమ్యూనిస్ట్ ప్రభుత్వం పై ఏ విధంగా చూసిందనేటువంటి అంశం అయితేనేమి, కేరళ బంగారం స్మగ్లింగ్ కేసు విషయంలో తిరువనంతపురంలో జరిగినటువంటి అంశాన్ని, ఇట్లా ఒక్కొక్క అంశాన్ని కూడా తీసుకొస్తూ ప్రస్తావించారు. ఇక ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి
జీతాల పెన్షన్లు, జీతాల భత్యాలకు సంబంధించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంపై విజయం చేసినటువంటి అంశాలను కూడా వారు ప్రస్తావించారు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ ప్రేమ్.